Hey guys, this is Anil. Welcome to Telugu Tech Anil YouTube channel. Guys, చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇదైతే మనకి జెబ్రానిక్స్ నుంచి అయితే ఒక సౌండ్ బార్ తెప్పించడం జరిగింది. ఇది మనకి 5.1 తోటి విత్ లోయెస్ట్ ప్రైస్ అయితే ఆర్డర్ చేశారని చెప్పుకోవచ్చు. దీని ఓవరాల్ ప్రైస్ చూసుకుంటే మనకి 6500 రూపీస్. దీంట్లో మనకి స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఒక 6000 రూపీస్కి అయితే ఇది నాకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది, లేకపోతే మీకు 6500 అవుతుందని చెప్పుకోవాలి. మరి 6500 రూపీస్లో అసలు ఈ జెబ్రానిక్స్ సంబంధించిన 5.1 ఓమ్ థియేటర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? చాలా మంది సౌండ్ బార్స్ తీసుకుందాం చెక్ చేస్తూ ఉంటారు కదా. స్టిల్ నా నేను కూడా చెక్ చేశాను ఫస్ట్ థింగ్. 5000కి 6000కి 7000కి 8000కి ఈ ప్రైస్ రేంజ్ లో మనం ఎలా చూసినా సరే అప్రాక్సిమేట్ గా కానీ 2.1 వస్తుంది. అది కూడా 120 వాట్స్ నుంచి 160 వాట్స్ లో మాత్రమే దొరుకుతుంది. అండ్ అదర్వైజ్ మనకైతే దొరకట్లేదు ప్రజెంట్ స్టిల్ నౌ ఇలాంటి ఆఫర్స్ లేకుండా. ఒకవేళ మీరు ఆఫర్లు కన్సిడర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది 6500కి వచ్చేస్తుంది గ్యారంటీ. సో ఇప్పుడు మనకి ఎలాంటి ఆఫర్స్ లేకుండా 6500 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఏంటి, అసలు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దీన్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చా, కంప్లీట్ స్టెప్స్ అయితే ఈ బాల్టీ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇంకా వీడియోని లైక్ చేయబోతే లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీరు అయితే వీలైనంత వరకు చివరకు వాచ్ చేయండి. చివరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అప్పుడు కొనచ్చా లేదో క్లారిటీ వస్తుంది. కాబట్టి చివరకు వాచ్ చేయండి. ప్రోడక్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మనం ఓవరాల్ గా స్టార్ట్ చేసేద్దాం వీడియో అయితే. ప్రొడక్ట్ సంబంధించిన మోడల్ నేమ్ మనం చూసుకున్నట్లయితే జెబ్రానిక్స్ 5.1 సౌండ్ బార్ జూకే బార్ 7400 ప్రో 5.1. సో ఇది మనకి మోడల్ నేమ్ అయితే ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ గా అయితే ఉంది. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్ ఆర్ఎంఎస్ విషయానికి వచ్చినట్లయితే 180 వాట్స్ తో ఇది రావడం జరుగుతుంది. అండ్ మ్యాక్స్ సపోర్టెడ్ సైజ్ వచ్చినట్లయితే యూఎస్బీ అనేది 32 GB వరకు మనం పెట్టుకోవచ్చు. అండ్ సౌండ్ ఓవర్ సంబంధించిన డైమెన్షన్స్ అండ్ సౌండ్ బార్ సంబంధించిన కూడా బాక్స్ బ్యాక్ సైడ్ రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన నెట్ వెయిట్ మనం చూసుకున్నట్లయితే టోటల్ గా 6.6 kgs అయితే మనకి ఇది రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మరీ ఓవర్ హీట్ అయితే కాదు, మరీ లైట్ వెయిట్ అయితే కాదు, మీడియం వెయిట్ ఉందని చెప్పుకోవచ్చు. మనకి వాల్ మౌంటబుల్ అని చెప్పుకోవచ్చు. అంటే దీని కనుక మీ సంబంధించిన వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్ కి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒక టీవీ పైన స్క్రీన్ చూపిస్తున్న ఫొటోస్ ఇలా మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ బార్ లో మనకి ఎల్ఈడి డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ బార్ మనకి 3 డ్రైవర్స్ తో అయితే ఇన్బిల్డ్ అయితే వస్తుంది. అండ్ జెబ్రానిక్స్ వచ్చింది కాబట్టి దీంట్లో మనకి 1 year వారంటీతో వస్తుంది. ఓవరాల్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే సౌండ్ బార్ ఒకటి వస్తుంది, సబ్ వూఫర్ ఒకటి వస్తుంది, అండ్ స్టెబిలిటీ అయితే 2 యూనిట్స్ అయితే వస్తున్నాయి, రిమోట్ కంట్రోల్ ఒక యూనిట్ వస్తుంది, అండ్ ఇన్పుట్ కేబుల్ ఒక యూనిట్ అయితే వస్తుంది, వాల్ మౌంట్ ఒకటి వస్తుంది. అంటే వాల్ మౌంట్ సంబంధించిన ఏవైతే బ్యాక్ సైడ్ కనిపిస్తాయో అవి బ్రాకెట్ చూపిస్తుంది. అండ్ దీంట్లో సంబంధించిన క్యూఆర్ కోడ్ గైడ్ ఒకటి అయితే వస్తుంది అన్నట్టు. ఈ బాక్స్ లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇవి మనకి వచ్చేది అన్నట్టు. జెబ్రానిక్స్ సంబంధించిన పేపర్ వర్క్స్ ఇవన్నీ కూడా వస్తాయి. దీన్ని మనం అయితే ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాం. గ్యాస్ మనకి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు. ఇందులో కంటెంట్స్ అయితే దీంట్లో కవర్ తో అయితే మనకు వస్తుంది కంప్లీట్ గా. అండ్ ఈచ్ అండ్ ఎవరీ యూనిట్ అయితే మనకి కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు రిమోట్ ఉంది, అండ్ దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇచ్చారు. ఇవి ఏంటో చూద్దాం ఇప్పుడు. వాల్ మౌంట్ చేయడానికి కావాల్సిన స్క్రూస్ ఇచ్చారు. అండ్ దీంట్లో కావాల్సిన ఏవైతే కేబుల్స్ ఉంటాయి ఇవి, అండ్ వారంటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఒకటి, అండ్ ఇవి మనకి మొఫో ఇవన్నీ ఇచ్చారు అనుకోవచ్చు. దీంట్లో రిమోట్ కూడా చూసుకోవచ్చు, చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది. దీంట్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అంటే 5.1 కాబట్టి మనకి దీంట్లో ఇవైతే బేస్ త్రిబుల్ ఇవన్నీ కూడా దానికి సపరేట్ గా స్పీకర్స్ కి సబ్ ఊఫర్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్యాస్ మనకి ఇది 5.1 కాబట్టి ఎక్స్ట్రా స్పీకర్స్ ఇస్తారు కదా, అవి ఇలా ఇచ్చారన్నట్టు. ఈ సైజ్ లో ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది 5.1 కాబట్టి దీంట్లో మనకి స్పీకర్స్ అయితే 2 ఉంటాయి అన్నట్టు. ఇది లెఫ్ట్ అండ్ రైట్ మనం కనెక్ట్ చూసుకోవచ్చు. మనకి డైరెక్ట్ సౌండ్ బార్ అయితే ఉంది. ఇక్కడ సౌండ్ బార్ అయితే కవర్ నుంచి రిమూవ్ చేద్దాం. ఓకే, క్లాసిక్ లుక్ తో మనకి సౌండ్ బార్ అనేది అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మరీ వెయిట్ లేదు, మరీ లైట్ వెయిట్ లేదు, మీడియం. దీనికి ఎంతైతే వెయిట్ ఉండాలో అంత వెయిట్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు వీళ్ళైతే. చూసుకోవచ్చు ఈ సౌండ్ బార్ అయితే మనకి ప్రీమియం క్వాలిటీతో వస్తుంది. లెఫ్ట్ సైడ్ జెబ్రానిక్స్ అని చెప్పి నేమ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫినిషింగ్ కానీ అండ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. చూసుకోవచ్చు మనకి కొన్ని బటన్స్ అయితే ఇస్తారు, పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ పవర్ పోర్ట్స్ సంబంధించినవి. గ్యాస్ ఇక్కడ సబ్ వూఫర్ చూసుకోవచ్చు, చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అయితే లేదు. దీంట్లో సబ్ ఊపర్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇదైతే మరీ వెయిట్ అని కాదు, మరీ లైట్ వెయిట్ అని కాదు, మీడియం వెయిట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బట్ దీని నుంచి వచ్చే బేస్ కూడా చాలా బాగుంది. ఇంకా 5.1 అనేది 6500కి ఇస్తున్నాడంటే ఎక్కడ క్వాలిటీ డ్రాప్ అవుతుంది ఏంటి అనుకున్నాను. బట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. అండ్ నాకు డెలివరీ అయిన ప్రోడక్ట్ లో కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. సో అన్ని కూడా పర్ఫెక్ట్ గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఫైనల్ గా దీని అయితే నేను అసెంబ్లీ చేస్తాను. ఐ మీన్ దీని కనెక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు పవర్ ఆన్ చేసి చూపిస్తాను డీటెయిల్ గా. దీనికి సంబంధించిన ఆడియో క్వాలిటీ మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి రిమోట్ ఉంటుంది, రిమోట్ లో వీళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, అవి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, ప్రాసెస్ చూసేద్దాం.
ఓకే గైస్, దీనైతే కనెక్షన్ చేద్దాం. ఏం లేదు, సింపుల్‌గా పవర్ పోర్ట్ ఏదైతే ఉందో తీసుకొచ్చి సౌండ్ బార్‌కి అటాచ్ చేస్తాం. తర్వాత సబ్ పోర్ట్‌కి కనెక్ట్ చేస్తాం. తర్వాత యెల్లో కలర్ పిన్ ఏదైతే ఉందో యెల్లో కలర్‌కి సేమ్ మ్యాచ్ చేస్తాం మనం. అంతే, మ్యాచ్ చేసిన తర్వాత మనకి ఒకవేళ టీవీని కనెక్ట్ చేసుకోవాలంటే మాత్రం హెచ్‌డీఎంఐ పోర్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఎస్‌పీడీఏ పోర్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే నా ఫోన్‌లో ఉన్న బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసి మీకైతే ఆడియో టెస్ట్ కూడా చెక్ చేసి చూపిస్తాను ఇప్పుడు. మనకి మోటో సంబంధించిన G34 5G మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ మనకైతే ఫ్లిప్కార్ట్ లో January 17th అయితే ఫస్ట్ సేల్ లో తీసుకురావడం జరిగింది. అప్పుడే ఆర్డర్ చేశాను, బట్ రైట్ నౌ దీని టెస్టింగ్ అయితే ఉంది. అందుకు అన్బాక్సింగ్ వీడియో లేట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఇది మనకి కంప్లీట్ ఇవాళ వీడియో అయితే మరి కంప్లీట్ గా ఒక 6500 రూపీస్ లో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 180 వాట్స్ అనేది చాలా మామూలు విషయం కాదు భయ్య. 180 వాట్స్, అది కూడా 5.1 తోటి, అది కూడా మనకి బ్రాండెడ్ జేబ్రానిక్స్ నుంచి. సో ది బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే. బేస్ కానీ, త్రిబుల్ కానీ, దీనికి సంబంధించిన మూవీ మోడ్, మ్యూజిక్ మోడ్ కానీ, మనం 5.1 కనెక్ట్ చేస్తున్నప్పుడు కానీ, మీ టీవీకి రిలేటెడ్గా ఉన్న సపోర్ట్ కానీ, లేదా మనం ఫ్రేమ్ రిలేటెడ్ వీడియో ఎస్పీడీఐ పోర్ట్ కనెక్ట్ చేసినప్పుడు కానీ, HDMI కనెక్ట్ చేసినప్పుడు కానీ, ఓవరాల్ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. దీంట్లో మనకి ఎటువంటి డ్రాబ్యాక్స్ అయితే లేదు. మీరు కూడా ఇంకా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో 100% వర్త్ ఈ ప్రోడక్ట్ మీకు ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ఎవరైతే లోయెస్ట్ బడ్జెట్ లో ఒక మంచి సౌండ్ బార్ అండ్ ఊపర్తో తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ట్రై చేయండి. డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా బాగా సాటిస్ఫై అయితే అవుతారు.